నమస్తే. ఇంటింటి రుచులకి స్వాగతం. బియ్యపిండి వడియాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి 2 గ్లాసులు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. తగినంత ఉప్పు. ఇప్పుడు స్టవ్ మీద పిండికి సరిపడా గిన్నె పెట్టుకోవాలి. అందులో మామూలుగా 1 కప్పుకి 7 కప్పుల నీళ్లు వాడతారు వడియాలకి. కాకపోతే ఇవి పిండి వడియాలు, మనం కారపు చెట్లలో కారాల్లాగా ఒత్తుకుంటాం కదా, కాబట్టి 1 కప్పుకి 3.5 కప్పుల నీళ్లు పడతాయి. మొత్తంగా 2 కప్పులకి 7 కప్పుల నీళ్లు కావాలి. మొదటగా 4 కప్పుల నీటిని గిన్నెలో వేసి వాటిని మరిగించాలి. ఈలోపు ఇంకొక గిన్నె తీసుకొని మనం బియ్యపిండిని అందులో వేసుకొని మిగిలిన 3 కప్పుల నీటితో బియ్యపిండిని లూజుగా కలుపుకోవాలి. చూసారు కదా, మనము బియ్యపిండిని దోసపిండిలాగా అలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరుగుతున్న నీటిలో అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. వీటిని 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో మనము పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మొత్తం ఒకేసారి వేయకండి, ఉంట కడుతుంది. అందుకే మనము పిండిని దోసపిండిలాగా లూజుగా కలుపుకున్నాము. దీనివల్ల మనకి ఈజీగా అవుతుంది, గుంటలు కట్టకుండా ఈజీగా మనం కలుపుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంకి తగ్గించుకొని పిండిని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చిక్కపడుతూ ఉంటుంది. ఇలా పిండి మొత్తం బాగా దగ్గరగా అయ్యి గట్టిగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది మొత్తం పిండి మొత్తం ఇలా గట్టిగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు పిండిని చల్లారనివ్వాలి. పిండి చల్లారాక ఒక క్లాత్ కానీ ఏదైనా కవర్ కానీ పరుచుకొని దాని మీద కారాలు ఒత్తుకున్నట్టు ఈ పిండితో వడియాలను మొత్తం ఒత్తుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న వడియాలను 2 రోజుల పాటు ఎండలో బాగా ఎండనివ్వాలి. ఇవి బాగా ఎండాక ఈ విధంగా తయారవుతాయి. వీటిని మనం ఒక స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే పిండి వడియాలు రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.